రాయలసీమకు కృష్ణా జలాలు తరలించే ఉద్దేశంతో నిర్మించిన హంద్రీ నీవ కాలువలో నీరు లేవంటూ వైసీపీ చేసిన విమర్శలను ప్రభుత్వ విప్ టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వినూత్నంగా తిప్పికొట్టారు. హంద్రీ నీవ కాలువలోకి దిగి ఈత కొట్టి మరీ విపక్ష పార్టీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. కాలువలో నీరు పుష్కలంగా ప్రవహిస్తున్నాయని వైసీపీ కావాలనే అసత్యపు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుతో పట్టిస్తుందని ఎమ్మెల్సీ ఆరోపించారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పల్లోని పాపనూరు గ్రామానికి వెళ్తూ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఇలా వినూత్నంగా ఈత కొట్టి విపక్ష ఆరోపణలకు బదులిచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.